గత వారాంతంలో బెలూచిస్తాన్ ఫైటర్లు పాకిస్తాన్ భద్రతా దళాలకు చుక్కలు చూపించారు. ఆపరేషన్ హెరాఫ్ 2.0 పేరుతో బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టాతో పాటు సుమారు 14 నగరాల్లో 48 లొకేషన్లలో ఒకేసారి బెలూచ్ ఫైటర్లు మెరుపు దాడులు చేశారు. వీరి దాడులతో పాక్ ఆర్మీ షాక్ గురైంది. షాక్ నుంచి తేరుకునే లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మరి పాక్ మిలిటరీ వైఫల్యం గురించి పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమంటున్నారో చూద్దాం. పాకిస్తాన్ ఆగడాలను భరించలేక తమకు స్వాతంత్ర్యం కావాలంటూ బలోచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. పాక్ భద్రతా దళాల అరాచకాలకు వేలాది మంది బలోచ్ పౌరులు బలయ్యారు. అలాగే వేలాది మంది యువకులను కిడ్నాప్ చేసి వారి ఆనవాళ్లు లేకుండా చేశారు. తమ కనీస అవసరాలు తీర్చమని నిరసన ప్రదర్శనలు చేస్తే మిలిటరీని పంపి ఉక్కుపాదంతో అణచివేస్తోంది పాక్ ప్రభుత్వం. దీంతో విసిగిపోయిన బలోచ్ ప్రజలు ఇక తాము పాకిస్తాన్తో కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చారు. పాక్తో యుద్ధం ప్రకటించారు. గత వారాంతంలో బలోచ్ ఫైటర్లు పాకిస్తాన్లో క్వెట్టా నగరంతో పాటు 14 నగరాల్లో 40 లొకేషన్లలో వ్యూహాత్మకంగా మెరుపుదాడులు చేశారు. వారిని అదుపు చేయడంలో పాక్ మిలిటరీ ఘోరంగా విఫలమైంది. ఇక పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా బలోచ్ ఫైటర్లను అడ్డుకోవడంలో పాక్ మిలిటరీ ఘోరంగా విఫలమైందన్నారు. అయితే బలోచ్ టెర్రరిస్టులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవని, అమాయకులైన పౌరులను కాల్చి చంపుతున్నారని ఆయన బలోచ్ ఫైటర్లపై మండిపడుతున్నారు. ఇక ఆసిఫ్ చెప్పేదేమంటే బలోచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్. పాక్ భూభాగంలో 40% ఆక్రమిస్తోంది. బలోచ్ భూభాగం సువిశాలంగా విస్తరించడంతో తమ సైనికులు బలోచ్లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లలేకపోయారని, సువిశాలమైన ప్రాంతాన్ని పహారా కాయడం చాలా కష్టమని, అందుకే బలోచ్ ఫైటర్లను ధైర్యంగా ఎదుర్కోలేకపోయామని వివరణ ఇచ్చుకున్నారు. కాగా గత వారాంతంలో బలోచ్ ఫైటర్లు ప్రావిన్స్లోని పలు పట్టణాల్లో ఒక్కసారి దాడులకు దిగారు. దీంతో కనీసం 80 కంటే ఎక్కువ మంది పాక్ భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులను కిడ్నాప్ చేశారు. పాక్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆసిఫ్ మాట్లాడుతూ వైఫల్యాలను వివరణ ఇస్తూ బలోచిస్తాన్లో తన అతి తక్కువ జనాభాతో పాటు అతిపెద్ద ప్రావిన్స్ కాబట్టి భౌగోళికంగా పెను సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చిందని వివరించారు. ఇటీవల సంవత్సరాల్లో అత్యంత ఘోరమైన భద్రతా వైఫల్యం పాక్ ఎదుర్కొంది. బలోచిస్తాన్ ప్రావిన్స్లో పాక్ భద్రతా సిబ్బంది 177 మంది తిరుగుబాటుదారులను చంపిందని పాక్ అధికారులు చెప్పుకొచ్చారు. బలోచ్ టెర్రరిస్టులతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమాయకులను, మహిళలను, పిల్లలను కాల్చి చంపారు. కరడుగట్టిన క్రిమినల్ గ్యాంగులు, సెపరేటిస్టు గ్రూపులు కలిసి BLA బ్యానర్పై అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు ఆసిఫ్. వీరంతా స్మగ్లర్లకు కొమ్ము కాస్తున్నారన్నారు. బలోచిస్తాన్ ట్రైబల్ లీడర్లు, ప్రత్యేక ఉద్యమం నడుపుతున్న వారు కలిసి ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా సుమారు 4,000 కోట్ల పాకిస్తానీ రూపాయలు సంపాదించారని ఆసిఫ్ ఆరోపిస్తున్నారు. బలోచిస్తాన్ ఫైటర్ల విషయానికొస్తే వారు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని పోరాడుతున్నారు. బలోచిస్తాన్ సరిహద్దుల విషయానికొస్తే ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి. దశాబ్దాల తరబడి తమకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నారు. బలోచ్ ఉద్యమానికి ప్రధాన కారణం ఖలాత్ను ప్రిన్స్ ఆగా అబ్దుల్ కరీం బలోచ్ పాలించేవారు. 1948లో పాకిస్తాన్లో విలీనాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఆయన ఆఖరి సోదరుడు చివరి ప్రిన్స్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ మాత్రం అన్నను ధిక్కరించి పాకిస్తాన్లో విలీనం కావడానికి అంగీకరించారు. 1950లో ఆయన పాకిస్తాన్కు లొంగిపోవడానికి ముందు తమకు స్వతంత్ర రాష్ట్రంగా కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇక పాకిస్తాన్లో విలీనమైన తర్వాత బలోచ్లకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుంచే అంటే 1948, అటు తర్వాత 1958, 59, 62, 63, 1973 నుంచి 77 వరకు 2000 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పాక్ ప్రభుత్వంపై బలోచ్లు యుద్ధం ప్రకటిస్తూ వస్తున్నారు. తాము మీతో ఇమడలేము, ఇక తమ ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బలూచిస్తాన్లో ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఖనిజాలు, సహజ వాయువు, బొగ్గు, రాగి,
బంగారు గనులతో పాటు గ్వాదర్ పోర్టు ఇక్కడే ఉన్నాయి. అత్యంత సంపదతో తులతూగాల్సిన బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత పేదరికంలో మగ్గుతోంది. సరైన రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు, స్కూళ్లు లేవు, విద్యుత్ సరఫరా లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. బలూచిస్తాన్లోని సహజ వనరులను చైనాకు విక్రయించి ఆ డబ్బును పంజాబ్తో పాటు పాక్ ప్రభుత్వం మెజారిటీ వాటా దక్కించుకుంటోంది. బలూచిస్తాన్కు మొండి చేయి చూపుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు ఆర్థికంగా బాగా వెనుకబడిపోయారు. రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLAగా ఏర్పడి పాక్ భద్రతా దళాలతో పాటు ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లేదా CPEC పై, చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, ముఖ్యంగా గ్వాదర్ పోర్టులోని CPEC ప్రాజెక్టులపై దాడులు చేయడం మొదలుపెట్టింది. స్థానిక యువతకు చైనా ప్రాజెక్టులో ఉపాధి కల్పించలేదు. చైనీస్ కంపెనీల్లో మొత్తం పాకిస్తానీ, పంజాబీలతో నింపడంతో బలోచ్లకు కడుపు మండి పాక్ ఆర్మీపై దాడులకు తెగబడుతున్నారు. ఇదే విషయాన్ని, అంటే బలోచిస్తాన్లో పేదరికం విలయతాండవం చేస్తోందని ఆసిఫ్ ముందు ప్రస్తావిస్తే ఆయన అలాంటిదేమీ లేదు, గత కొన్ని సంవత్సరాల నుంచి బలోచిస్తాన్ బాగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. మిగతా ప్రావిన్స్లతో పోల్చుకుంటే బలోచిస్తాన్లో ఎయిర్పోర్టులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక పేదరికంలో మగ్గేవారు ఎయిర్పోర్టు వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారో ఆసిఫ్ చెప్పడం లేదు. ఇక పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలను ఇండియా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇండియాకు చెందిన మాజీ స్పెషల్ సెక్రటరీ తిలక్ దేవేశ్వర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బలూచిస్తాన్లో ఆపరేషన్ హెరాఫ్ 2.0 గురించి వివరించారు. బలోచ్ ఫైటర్లు గత కొన్ని నెలల నుంచి అత్యద్భుతంగా ప్లానింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఒకటేసారి 14 నగరాలు, 48 లొకేషన్లలో మెరుపు దాడులు చేశారు. ఈ దాడులకు పాక్ ఆర్మీ షాక్కు గురైంది. పాక్ ఆర్మీ వైఫల్యం అడుగడుగునా కనిపించిందన్నారు. బలోచ్ ఫైటర్లను అడ్డుకట్ట వేయలేకపోయింది. ఫైటర్లు దాడులకు పాల్పడుతున్న ప్రాంతానికి సైనికులను కూడా పంపలేకపోయింది. బలోచ్ ఫైటర్లలో ఉన్న తెగువ, సాహసం పంజాబీ సైనికుల్లో కనిపించలేదు. దీనికి తోడు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా TTP బలోచ్ ఫైటర్లు కలిసి పాక్ ఆర్మీతో పోరాడుతున్నారు. ఇక వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. వాటితో పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలు వెనక్కి తరలిపోయాయి. పోతూ పోతూ సుమారు $5 బిలియన్ అత్యాధునిక ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్లో విడిచి వెళ్లారు. ఈ ఆయుధాలను TTPతో పాటు బలోచ్ ఫైటర్లు విచ్చలవిడిగా వినియోగించి పాక్ సైనికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయితే గత వారం క్వెట్టాలో జరిగిన మెరుపు దాడుల్లో యువతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవ బాంబులుగా మారుతున్నారు. చేతిలో అత్యాధునిక ఆయుధాలు పట్టుకుని వారు పాక్ సైనికులతో యుద్ధానికి దిగుతున్నారు. ఫైటర్లకు ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. స్థానికులు ఫైటర్లకు స్వాగతం పలుకుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే పాకిస్తాన్ సైనికులు ఒకేసారి ఇటు బలోచ్ ఫైటర్లతో పాటు అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ తాలిబన్లను ఎదుర్కోలేకపోతున్నారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు పెషావర్లో తరచూ బాంబు దాడులకు పాల్పడుతూ పాక్ ఆర్మీని సవాలు చేస్తున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో TTPతో పోరాడాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక తాజాగా బలోచ్లు కూడా రంగంలోకి దిగడంతో పాక్ ఆర్మీలో మనోధైర్యం కాస్త నీరుగారిపోతోంది. మొత్తానికి చూస్తే గత వారాంతంలో పాక్ ఆర్మీపై బలోచ్ ఫైటర్లదే పై చేయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఖ్వాజా ఆసిఫ్ కూడా బలోచ్ ఫైటర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయామని అంగీకరించారు. సెకండ్ రౌండ్లో బలోచ్ ఫైటర్లు దెబ్బ ఎలా ఉంటుందో అని పాక్ ఆర్మీలో ఇప్పటి నుంచే గుబులు మొదలయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు మిలిటరీ అనలిస్టులు.